సాగు భూమి పరిమితంగా ఉన్నప్పటికీ సరైన ప్రణాళికతో సాగు చేస్తే అపరిమిత పంటలు పండించి అధిక ఆదాయాన్ని తీసే అవకాశం ఉంటుందంటూ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కేవీకే శాస్త్రవేత్తలు. పంట కాలపరిమితిని బట్టి సాగు భూమిని మడులుగా ఏర్పాటు చేసుకుని పంటలు పండించవచ్చంటూ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. స్టాగర్డ్ విధానంగా కల్పతరువు మోడలుగా రైతులకు పరిచయం చేసి పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం కేవీకేలో పావు ఎకరం స్థలంలో 15 రకాలకు పైగా పంటలు పండిస్తున్నారు. ఆకుకూరలు, కూరగాయలు, తీగజాతి పంటలు, పండ్లు వంటివి సాగు చేస్తున్నారు. కల్పతరువు మోడల్ విధానం రైతులకు కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డీడీఎస్ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త శైలజ. కల్పతరువు మోడల్, దీన్ని మనం ఇంగ్లీష్లో స్టాగర్డ్ వెజిటేబుల్ కల్టివేషన్ అని మనం పరిగణిస్తాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, రైతులు ఒక ఎకరంలో ఒకే పంట కాకుండా వివిధ రకాల పంటలను కూడా పండించడం ద్వారా ఎక్కువ ఆదాయం అనేది పొందడం జరుగుతుంది. సో దాన్ని ఉద్దేశంతోనే మేము ఈ మోడల్ అనేది మేము తీసుకొచ్చాము. పావు ఎకరంలో మేము పండిస్తున్నాము. దీంట్లో 15 నుంచి 20 రకాల పంటలు పండించుకోవచ్చును. మనము మొదటగా బెడ్ తయారు చేసుకుంటాము, అంటే దాన్ని మనం తెలుగులో బోధి అంటాము. కంపల్సరిగా మనకు ఈ స్టాగర్డ్ వెజిటేబుల్ కల్టివేషన్లో బోధి పద్ధతిని అనుసరించాలి. ఎందుకంటే డైరెక్ట్గా మనము భూమి మీద వేసుకోవడం వల్ల స్పేస్ అనేది మనకు సరిపోదు. కాబట్టి బోధి తయారు చేసుకున్న తర్వాత రైతులు ఏంటిదంటే బోధి అంచుల చివర ముందుగా మనకు తక్కువ కాల పరిమితి ఉన్న ఆకుకూరలను విత్తుకోవాలి. ఆ తర్వాత ఏంటి అంటే మీడియం డ్యూరేషన్ అంటాము. 45 నుంచి 60 రోజుల కాల పరిమితి ఉన్న పంటల్ని మనము మీడియం డ్యూరేషన్ పంటలుగా పరిగణిస్తాము. దాంట్లో కనుక మనం చూసుకున్నట్టయితే బెండ, బీర్నీసు, గోరుచిక్కుడు, చిక్కుడు అనే రకాలను మనం విత్తుకోవచ్చు. ఆ తర్వాత మనం లాంగ్ డ్యూరేషన్ కనుక చూసుకున్నట్టయితే టమాటా, వంగ, మిరప ఇట్లాంటి రకరకాల పంటలను కూడా విత్తుకోవచ్చు. ఆ తర్వాత మనం తీగజాతి కూరగాయలు కనుక చూసుకున్నట్టయితే బీర, సోర, తీగజాతి చిక్కుడు కూడా ఇట్లాంటివి చాలా రకాలుగా పంటలు కూడా మనము పెట్టుకోవచ్చు. ఒక్కొక్క బెడ్ మీద కూడా ఒకే రకమైన ఆకుకూరలు కాకుండా చాలా రకాల ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. ఒక బెడ్లో మనం 2 బెడ్లలో మనం కొత్తిమీర, ఇంకొక బెడ్లలో మనం ఏంటిదనంటే మెంతి కూర, ఇంకొక బెడ్లో పాలకూర, ఇట్లా రకరకాలుగా మనము 6 రకాల ఆకుకూరలను మనము షార్ట్ డ్యూరేషన్ పరిమితిని మనం విత్తుకున్నాము. ఈ విధానంలో మనకి ఏంటంటే రైతులు ఎక్కువ కాలం వేచి చూడకుండా మనకు 20 నుంచి 25 రోజుల్లోనే రైతులు ఆదాయం పొందవచ్చు. ఎందుకంటే మనకి కొత్తిమీర అనేది, మేతి అనేది మనకి ఏంటంటే 20 నుంచి 25 రోజుల్లోనే రైతులు మార్కెట్కు తరలించుకోవచ్చు. ఒకవేళ మనం కొత్తిమీర తీసుకున్నట్టయితే అన్నీ కూడా ఒకేసారి చల్లకుండా వారం రోజుల వ్యవధి కనుక ఇచ్చుకున్నట్టయితే ముందుగా వేసుకున్న బెడ్ల నుంచి మనం ముందుగా తరలిస్తాము. ఆ తర్వాత ఏంటంటే మనం తర్వాత వేసుకున్న బెడ్లని తర్వాత, అంటే అన్నీ ఒకేసారి కూడా కోతకు రాకుండా ఉండడం వల్ల దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నది. దీన్ని మనం స్టాగర్డ్గా పరిగణిస్తామన్నమాట. మనము మీడియం డ్యూరేషన్ అంటున్నాం. ఈ మీడియం డ్యూరేషన్ అని ఏంటంటే మనకు 20 నుంచి 25 రోజుల వ్యవధిలో మనకు ఆకుకూరల కోత మనం హార్వెస్టింగ్ చేసి అట్లానే మార్కెట్కి తరలించిన తర్వాత వెంటనే మనకి ఈ కోత అనేది అయిపోతుంది. అట్లానే మనం పంట కూడా తీసేసుకొని మళ్ళీ చల్లుకోవచ్చు. ఆ తర్వాత మనకి ఈ మీడియం డ్యూరేషన్ పంటలు అనేటువంటి బెండ అనేది రెడీగా ఉంటుంది. అట్లానే ఫ్రెంచ్ బీన్ అనేది రెడీగా ఉంటుంది. మనకేంటంటే ఈ చిక్కుడు, ఈ బీర, బెండ అనేది కోసుకున్న తర్వాత వెంటనే మళ్ళీ మనకేంటిదనంటే లాంగ్ డ్యూరేషన్ అని మనం చెప్పుకున్నాం కదా. మిరప, మళ్ళీ ఒకటి తీగజాతి కూరగాయలు అనేటువంటి సోర, ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే తర్వాత మనకు హార్వెస్టింగ్ అనేవి వస్తాయి. కాబట్టి రైతులు కూడా మనకి ఈ షార్ట్ డ్యూరేషన్కి మీడియం డ్యూరేషన్కి మధ్యలో కూడా ఈ ఆకుకూరలు తీసుకున్న తర్వాత మళ్ళీ కూడా మనం ఆకుకూరలు మళ్ళీ మనం విత్తనాలు చేసుకున్నట్టయితే ఇంకా ఎక్కువ ఆదాయం, అంటే ఈ మీడియం డ్యూరేషన్తో పాటు మళ్ళీ మనం రైతులు తీసుకెళ్తే ఇంకా అదనపు ఆదాయం పొందే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే రైతులు ఇక్కడ మనకు ఎఫెక్టివ్ స్పేస్ యూటిలైజేషన్ అనే పద్ధతి అంటాం. అంటే భూమిలో ఉన్న మనం ప్రతి ఒక్క స్పేస్ను కూడా చిన్న సెంటీమీటర్ కూడా వదలకుండా మనం విత్తుకున్నట్టయితే రైతులు మనకు అధిక ఆదాయం పొందుతున్నారు. మెయిన్గా మనం ఏంటిదంటే మనం టమాటా రేట్ చూసుకున్నట్టు ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉండదు. అట్లానే బెండా కూడా అంతనమాట. అట్లానే రైతులు కనీసం తను మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఒక 6 నుంచి 8 రకాలు తీసుకున్నట్టయితే అధిక ఆదాయం పొందే పద్ధతి మనం స్టాగర్డ్గా పరిగణిస్తున్నాము. దీంట్లో కనుక మనం బౌండరీస్లో కూడా కూరగాయలు కాకుండా మనం పొప్పడి వేసుకోవచ్చు. అట్లానే మనం ఇంకేంటంటే మునగ, డ్రమ్ స్టిక్ అంటాము. మనకు మునగాకి ఎప్పుడంటే మనము ప్రతి సంవత్సరంలో రోజు కూడా మనకు తరిగిపోని ఆదాయం మనం తీసుకొచ్చిందంటే మునగ పంటగా పరిగణిస్తాము. ఈ మునగ కూడా మనం బౌండరీస్లో విత్తుకున్నట్టయితే మనకు 6 నుంచి మనకు 8 నెలల్లో మనకి ఏంటంటే మునగ నుంచి కూడా ఆదాయం స్టార్ట్ అవుతుంది. కాబట్టి
రైతులు ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా లాంగ్ డ్యూరేషన్ క్రాప్ అయిపోయిన అనంతరం వెంటనే మనం కూడా ఇవి తీసుకోవచ్చు. డ్రాగన్ ఫ్రూట్ కూడా ఈ సీతాఫలం వేసుకోవచ్చు, అట్లానే 2, 3 రకాల జామలు వేసుకోవచ్చు. అట్లాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రేమ్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. ఏ ఫ్రేమ్స్ అంటారు, ఏంటి అంటే అది మనకు చూడడానికి ఏ ఆకారంలో కనిపిస్తుంది కాబట్టి దాన్ని మనం ఏ ఫ్రేమ్స్ అంటాము. ఈ ఏ ఫ్రేమ్స్ అంటే ఏంటిదంటే మనము ఇనుముతో తయారు చేసి పెట్టుకున్నామంట. చాలామంది ఏంటంటే మనకు పంటకు ఊతం ఇవ్వడం కోసము కర్రలతో, వెదురు బొంగులతో చేస్తూ ఉంటారు. కాకపోతే ఇది ఏంటంటే కర్రలు ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత కూడా మనకు కింద చెదలు వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ కర్రను కట్ చేసి మళ్ళీ వేరే పంటకు వేసుకోవడం ద్వారా ఏంటంటే కర్ర అనేది చిన్నగా అయిపోతుంది. అదే మనం ఒకటేసారి మనము డబ్బులను వెచ్చించి ఇలాంటి ఏ ఫ్రేమ్స్ తయారు చేసుకోవడం వల్ల కూడా ఏంటిదనంటే మనకు ఎక్కువగా మనకు కాలపరిమితి అనేది ఉంటుంది. మూవబుల్ మనము అన్నమాట ఈ ఏ ఫ్రేమ్స్ అనేది. అంటే ఈ తోటలో మనకి ఇక్కడ పంట అయిపోయిన తర్వాత వేరే తోటలో కూడా అంటే వేరే పొలంలో కూడా మనం వాటిని మోసుకెళ్ళి కూడా ఆ ఏ ఫ్రేమ్స్ని ఎక్కడైతే మనకు తీగజాతి కూరగాయలు అవైలబుల్గా ఉన్నాయో అక్కడ కూడా వేసుకోవచ్చు అనమాట. దాని ఏంటిదనంటే మళ్ళీ దానికి చుట్టూ మనం వైర్లు కట్టడం వల్ల కూడా ఏంటంటే ఈ మనకు తీగజాతి కూరగాయలు అంటే బీర, సోర, కాకర, గుమ్మడి మనం పాకించుకోవడం ద్వారా మనకు రిలీజింగ్ విధానం ద్వారా వెళ్ళడం వల్ల అవి మనకు గాలికి వెలుతురు మంచిగా చొచ్చుకుపోయి మనకు కాయ పరిమాణం కూడా బాగుంటుంది. అట్లానే మనకి ఏంటంటే మనకు పురుగులు కూడా ఎక్కువగా రావన్నమాట. దీనిలో కనుక మేము చూసుకున్నట్టయితే ఇది సేంద్రియంగా పండిస్తున్నాము. మనం ముందుగానే మనం విత్తుకున్న తర్వాత జిగురాకు బుట్టలు కూడా మనం పెట్టుకున్నట్టయితే ఏంటిదంటే ఏదైనా పేను కానీ దోమ కానీ ఉంటే దానికి అతుక్కుంటుంది. మనం వేరే రకాల కెమికల్స్ అంటే రసాయన మందులు కొట్టాల్సిన అవసరం లేదు. అట్లానే కూడా మనం లింగాకర్షక కూడా బుట్టలు కూడా పెట్టుకున్నట్టయితే మనం ఎందుకంటే తీగజాతి కూరగాయలు పెట్టుకున్నాం కాబట్టి ఏమైనా మనకు ఫ్రూట్ ఫ్లై అంటే పండు ఈగలాంటి వచ్చినాయి కూడా అందులో పడిపోతాయి అన్నమాట. దాని యొక్క ఉధృతి చూసుకొని కూడా మనం చిన్నగా వేప నూనె అనేది కూడా మనము పిచికారి చేసుకోవచ్చు. మా కృషి విజ్ఞాన కేంద్రంలో మేము గత సంవత్సరము ఈ స్టాగర్డ్ వెజిటేబుల్ని స్టార్ట్ చేసాము. చాలామంది రైతులు ఇక్కడికి విజిటింగ్ కూడా వచ్చినప్పుడు అడుగుతూ ఉన్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న రైతులకు కూడా మేము శిక్షణలు కూడా మా కేవీకే ద్వారా అందిస్తాము. అట్లానే కూడా రైతులు కూడా చాలామంది అంటే ఓపెన్ పాలినేటివ్ వెరైటీస్ అడుగుతున్నాము, మా దగ్గర ఉన్న మేము అందిస్తాం. లేదు అని అంటే మనకు ఎన్ఏసి నేషనల్ సీడ్ కార్పొరేషన్ అనేది మనకు సికింద్రాబాద్ లాలగూడలో ఉంది. అట్లానే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్లో ఓపెన్ పాలినేటెడ్ వెరైటీస్ అనేవి మనకు దొరుకుతాయి. లేదు అంటే మేము తెప్పించమన్నా తెప్పిస్తాము. ఒకటే పంట మోనోక్రాప్ వేయకుండా వివిధ రకాల పంటలను కూడా ఈ బెడ్ సిస్టమ్ అనేది కూడా ఈ బెడ్ అంచుల చివర కూడా వేసుకోవడం వల్ల కూడా రైతులు అదనపు ఆదాయం సాధించవచ్చని మేము కోరుకుంటున్నాము.